బేసిక్‌గా 'జోకర్' రిలీజ్ అయిన తర్వాత You can ask the flowers. అందులో 'చక్రం' మూవీలో ఫన్నీ జోకర్‌లు I sit for hours. అది తీసి పెట్టారు, నేను ఆశ్చర్యపోయాను. ప్రతి స్టార్ హీరో సినిమాకి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడం, అందులో ప్రభాస్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, బ్యాలెన్స్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అయింది మీకు? ఆయన్ని హ్యాండిల్ చేయడం కంటే ఆయన యాక్ట్ చేసిన విధానానికి నేను స్పెల్ బౌండ్ అయిపోయాను. ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్, అవును, దాన్ని కొంచెం హిప్నటైజ్ చేయడానికి యూజ్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సినారియో క్రియేట్ చేయబడ్డాయి. ఆ ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుందా? మనం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు, ఆడియన్స్ కి క్లారిటీగా చెప్పగలిగితే చాలు. నీకు ఈ సినిమా ఏంటంటే ఒక్కసారి చూస్తేనే కాదు, 2-3 times చూస్తే మీకు ఇంకా డెప్త్లు, లేయర్స్. విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఈ ఎప్పుడు కూడా మాంటేజెస్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. చాలా చిన్న మైన్యూట్ సీన్స్ ఉంటాయి. మాంటేజెస్ ఎప్పుడు కూడా కథని డైరెక్ట్ చేస్తుంది, స్టోరీని ముందుకు తీసుకెళ్తాం. టెక్నికల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఒకదాని చూస్తూ అవును, ఎప్పటికప్పుడు వస్తున్న ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీతో పాటు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ఎలా అంటే టెక్నాలజీని సినిమాలోకి అడాప్ట్ చేయాలి, అది ఆ టేస్ట్ మనకు ఉండాలి. మార్కెటింగ్ సరిగ్గా వర్కౌట్ అవుతుంది అని కైండ్ ఆఫ్ అంటే ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోతున్నాడు. అవును, సో వీటిని బ్రేక్ చేస్తూ రాజాసాబ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఇలాంటి హీరోతో ఇలాంటి కథని చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే కరెక్ట్ గా 2-3 ఫైట్లు పెట్టి ఈయన క్యారెక్టరైజేషన్ రాస్తే సినిమా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న ఫ్యాన్ మీద అలాంటివి. కానీ ధీరజ్ అండ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. సో సినిమా మీద ఉండే చిన్నపాటి భయాలు లేదంటే చిన్నపాటి అపనమ్మకాలు అన్ని కూడా ఒక సెకండ్ ట్రైలర్ తో మొత్తం ఒక్కసారిగా మార్చేశారు. సో ఆ సెకండ్ ట్రైలర్ విషయంలో ఎక్కువ కష్టపడ్డారు, లేదంటే ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారని అర్థం అవుతుంది. అవునవును. సో అంటే ప్రతి స్టార్ హీరో సినిమాకి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడం అనేది ఒక పెద్ద ఒక వాల్ లాంటిది ప్రతి డైరెక్టర్ కి. అవునవును. సో ఇప్పుడు అందులో ప్రభాస్ స్టార్, ఈ పాన్ ఇండియా స్టార్, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, అవును, సో దాన్ని మీకంటూ ఒక క్రిటికల్ గా వచ్చిన ఒక ఇమేజ్ ని ఈ పాన్ ఇండియా లేదంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అయింది మీకు? ఎంతవరకు బ్యాలెన్స్ అంటే స్టోరీనండి మెయిన్. స్టోరీ ఇది యాక్చువల్గా ఈ స్టోరీకి ఆయన ప్రభాస్ గారు చాలా యాప్ట్ అయ్యారు బేసికల్లీ. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి ఒక క్యారెక్టర్లోకి ఆయన తీసుకుని ఒక క్లాస్, అంటే ఒక క్లాస్ పాయింట్ని మ్యాసివ్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాం ఈ సినిమాలో. అందుకని ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన్ని హ్యాండిల్ చేయడం కంటే ఆయన కథలోకి అడాప్ట్ అయిన విధానం, అప్పుడు అడాప్ట్ అయిపోతే ఆటోమేటిక్గా హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అందుకని నాకు ఆయనకి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఆయన ఓన్ చేసుకుని ఆయన యాక్ట్ చేసిన విధానానికి నేను స్పెల్ బౌండ్ అయిపోయాను. అందుకని నాకు ఎక్కడ నాకు ఇబ్బంది కలగలేదు, ఆ కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టలేదు నేను. ఓకే, అంటే ఇక్కడ ఇబ్బంది కంటే కూడా ఆ ఇమేజ్ బ్రేక్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ బ్రేక్ డౌన్ ఒకటేనండి, అంటే మెయిన్ ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటాము, కానీ కొత్త సినిమా తీయాలి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఏమో కొత్త సినిమా చూడాలనుకుంటారు. వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కథ వేయాలి. లేకపోతే మనకి ఏమవుతుందంటే రొటీన్ సినిమా చేసినా సరే అంతకుముందు ప్రభాస్ గారు ఇవి చేసే ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ గారు ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తుంటారు. అంటే ఆయన జానర్ షిఫ్ట్ అయినట్టు ఎవరు షిఫ్ట్ అవ్వరు, చాలా ఫాస్ట్గా జానర్ షిఫ్ట్ చేస్తుంటారు. అది ఈ సినిమాలో మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టారు, అది పర్ఫెక్ట్గా అది బ్లెండ్ అయింది. అదే, సో మామూలుగా మనం ఇంతకుముందు వరకు ప్రభాస్ని ఎప్పుడు కూడా ఒక ఫ్లాలెస్ హీరోగానే చూసాం. అవును, బట్ ఇందులోకి వచ్చేటప్పటికి అంటే రీసెంట్గా మాల్వికతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నిధితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఈ సినిమాలో ఫ్లాడ్ క్యారెక్టర్లా ఉంటుంది ప్రభాస్ది.
చూడడానికి, బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంటర్ లేయర్ ఇన్ టు ఇట్. అవును. సో ఒక ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ త్రూ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అన్నారు. సో అది ఎంత టఫ్ మీకు ఒక మాసి హీరోని తీసుకుని అట్లాగా ఫ్లాడ్ క్యారెక్టర్లో చూపించడం అనేది? ఫ్లాడ్ క్యారెక్టర్ ఏం కాదు, అంటే అంత ఇదే ఉండదు. ఆయన ఏంటంటే ఎవరిని హట్ చేయని క్యారెక్టర్ మెయిన్. ఎవరిని హట్ చేయరు, ఎవరికి నో చెప్పరు. అలాంటప్పుడు ఫేస్ అయ్యే కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ చేసే దాంట్లో ఎలాగా ఇది అనేది చూసుకోవాలన్నమాట. అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. అది అంతా ఆయన బాగా చేశారు అందులో. అంటే దాని లేయర్స్ ఇన్డెప్త్ వెళ్తున్న కొద్దీ క్యారెక్టర్స్లో ఎక్కువ షేడ్స్ కనపడతాయి. మీకు ఈ సినిమా ఏంటంటే ఒక్కసారి చూస్తేనే కాదు, 2-3 టైమ్స్ చూస్తే మీకు ఇంకా 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 డెప్త్లు లేయర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఇది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా, ఇది డెఫినెట్గా అదైతే చెప్పగలను. అండ్ ఒక యాక్టర్లో ఎప్పుడు కూడా అంటే మీరు అన్నట్లు ఒక రిపీట్ వాల్యూ చూస్తున్నప్పుడు కొన్ని న్యూయన్సెస్ అర్థం అవుతూ ఉంటాయి. ఓకే, ఆ క్యారెక్టర్ అందుకు అలా బిహేవ్ చేసింది, లేదంటే ఈ సీన్ స్పెసిఫిక్గా దానికోసం డిజైన్ చేయబడింది అనేది. సో ఒక ఫస్ట్ వాచ్ చూస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి అంటే ఇది అడ్మైరింగ్ గా ఇన్ ద ఫిలిం ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాంటసీ జానర్ కావచ్చు, లేదంటే హారర్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ అని మల్టిపుల్ జానర్స్ ఉన్నప్పుడు ఈ అడ్మైరబిలిటీ అనేది ఎంతవరకు ఇట్ విల్ బి లైక్ రిలేటబుల్ యాజ్ వెల్? డెఫినెట్గా అండి, అందరూ రిలేట్ అయితే చేసుకుంటారు. అందులో ఒక 1% కూడా మాకు ఇది లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ ఇది అందరూ ఓన్ చేసుకుంటారు. అంత ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తి దీంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది బాగుంటుంది ఒక హర్రర్ హౌస్లోకి. ఈ పక్కన పెడితే ఈ మాస్ ఇమేజ్ ఉండి ఆయన చేసే విధానం ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ లెవెల్కి ఏబీసీ సెంట్రల్కి అర్థమయ్యేలాగా చేసిన సినిమా ఇది. ఓకే, ఎక్కడ మనకి ఇది అర్థం కాదేమో, వీళ్ళకి ఎలా ఉంటుంది అదే ఉండదు. అంటే ఎంత బ్రెయిన్ గేమ్ ఉన్నా సరే సినిమాలో క్రిస్టల్ క్లియర్గా అందరికీ అది ఓన్ చేసుకుంటారు. అదే ఓకే. అంటే ఈ సినిమా త్రూ కొన్ని ఇల్యూషన్స్ కైండ్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్లో ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్. అవును, దాన్ని కొంచెం హిప్నటైజ్ చేయడానికి యూజ్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సినారియో క్రియేట్ చేయబడ్డాయి ప్రతిదీ కూడా. పర్ఫెక్ట్. సో ఆ ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ రెండు చేయాలి, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళని అట్ ద సేమ్ టైం వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై కూడా చేయాలి. మనం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు, ఆడియన్స్కి క్లారిటీగా చెప్పగలిగితే చాలు. అది క్లారిటీగా చెప్పడం ఒకటి, చూపించడం ఒకటి. చూపించడం ద్వారానే ఎక్కువ విజువల్ ద్వారానే ఎక్కువ కమ్యూనికేట్ అవుద్ది జనరల్గా. అది సినిమాలో ప్రాపర్గా ఇది ఇలా జరిగింది కాబట్టి హిప్నటైజ్ అయ్యారనేది అది ప్రాపర్గా కన్వే చేసాం అంతే. అందుకని మాకు అసలు ఆ విషయంలో డౌట్ లేదు. నెక్స్ట్ ఆడియన్స్కి ఆ హిప్నటైజ్ ఈ పాయింట్స్ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఒక ఫ్రెష్ సినిమా మనం చూస్తున్నాము. స్టార్ ఇమేజ్ అనేది పక్కన పెడితే సినిమా లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ ఎంత ప్రభాస్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ ఫుల్ అది ఫ్యాన్స్కి సంబంధించిన స్టఫ్ అంతా ఇది ఉంటుంది. వన్స్ కథ స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండా కథలోకి వెళ్ళిపోతారు. కథలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈయన ఎలా యాక్ట్ చేస్తున్నారు అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రభాస్ గారిని మాత్రం నాకు తెలిసి అస్సలు ఎవరు మిస్ అవ్వరు అనుకుంటున్నాను. లేదు, ఎప్పుడంటే మీరు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే ఒక సినిమాకి స్టార్ వెహికల్ అనేది ఒక ఓపెనింగ్స్ వరకు, లేదంటే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం వరకు ఇంపార్టెంట్. బట్ ఒక సినిమాకి వచ్చిన తర్వాత స్టార్ హీరో కోసంతో పాటుగా కంటెంట్ కోసం సినిమా చూడాలి. కరెక్ట్. అప్పుడు ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. అవును, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ఫార్మాట్ కూడా అదే. అంతే. సో అంటే ఈ రోజుల్లో నుంచి మీరు ఫాలో అవుతున్న కంటెంట్ అది మోర్ ఆఫ్ కాంటెంట్ ఓరియంటెడ్ మీరు. కరెక్ట్. అవును. సో అది ఆ కంటెంట్ లో కైండ్ ఆఫ్ జానర్స్ మార్చుకుంటూ వచ్చారు మీరు కూడా. అవును. సో దట్ అంటే అది మంచి చాయిస్. అయితే సార్, ఇప్పుడు ఒక తెలుగు సినిమా మనం చూపిస్తున్నాం, ఒక తెలుగు సినిమాని ప్రపంచ స్థాయి ప్రేక్షకులుగా చూపిస్తున్నాం, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ లో. సో రాజాసాబ్ అనేది రూటెడ్ తెలుగు ట్రెడిషనల్ ఫిల్మ్ లా ఉంటుందా, లేదు ఇది ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్సెస్ కావాలి? అంటే తమిళ వాళ్ళు రిలేట్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, మలయాళం వాళ్ళు రిలేట్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, కాబట్టి ఇది ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అండి. ఇది నేషనల్ సినిమా అనేది. ఎందుకంటే తెలుగులో స్టార్ట్ అయిన సినిమా లాగా ఉంటూ అలా నేషనల్ టాపిక్స్ వాటిలోకి వెళ్ళిపోద్ది. ఆ ఇంటలెక్చువాలిటీ
దాంట్లోకి వెళ్ళి ఒక మంచి ఫార్మేట్ లో పడుతుంది, కమర్షియల్ ఫార్మేట్ లో. ఓకే. అంటే రీజనాలిటీకి తగ్గట్టే ఏమైనా మార్పులు రీజనల్కి తగ్గట్టు అంటే అందరి అన్ని చోట్ల ఉండే ఫంక్షన్స్, మెయిన్ మనం పూజించే దేవుళ్ళు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి ఆ కేర్ బిగినింగ్ నుంచి తీసుకున్నాం. పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అది రీజనల్ ఫిల్మ్ గా క్యాటర్ చేయబడలేదు. కంప్లీట్ గా ఒక చిత్తూరు యాసలో సాగే ఒక ప్రాపర్ తెలుగు సినిమా లాగే చూపించారు. బట్ పార్ట్ టూ వచ్చేటప్పటికి అది ఏదైతే నార్త్ ఆడియన్స్ బాగా దాన్ని ఓన్ చేస్తున్నారు అనుకోవడానికి మీరు గమనిస్తే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ లో కానీ లేదంటే ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ లో కానీ టింజ్ ఆఫ్ నార్త్ ఇది కూడా కనెక్ట్ అయ్యేలా. అవునవును. సో ఆ కైండ్ ఆఫ్ రిలేటబిలిటీ కోసం ఉన్నా ఈ రాజేశ్వరం ఇది జానరే అందరికి ఇష్టమైన జానర్ అండి. హర్రర్ కామెడీ అనేది జానర్ ఇట్ సెల్ఫ్ చూడాలనుకుంటారు. ఇందులోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ సినిమా లాగానే ఉంటుంది. అందువల్ల మాకు ఆ విషయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ అందరూ వేసుకుంటారు, బట్ ఇది జానర్ అడ్వాంటేజ్ మాకు బాగా యాడ్ అయింది. నేను ఒక ఫిల్మ్ మేకర్ గా అన్నట్టు అవును. రిలీజ్ అయినప్పుడు ఒక ఇండస్ట్రీకి వచ్చిన షాక్ ఇది మార్పి రేంజ్ సినిమా, మార్పి తీసిన సినిమా అనేది షాక్ అవుతుంది. మార్పి లాంటి సినిమా కూడా టీగర్డు ప్రూవ్ చేసుకున్నాను. అవును. సో ఇండస్ట్రీని ఒక 2-3 సార్లు చెడగొట్టింది. ఈ రోజుల్లో కష్టాలు తీసి ఓకే అందులో పోటీగా తీసుకోండి పొలం చేశారు. ఈ బలుగులుగా కూడా మహానుభావుడు కదా ఓకే ఇన్ని రకరకాల రోగాలు ఉన్నాయి అన్ని బయట తీసారు. అది ప్రేమ కథ చిత్రంకేమో హర్రర్ చేశారు. అందరూ చేశారు. సో అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఒక జానర్ క్రియేషన్ కారణం. కానీ దాని తర్వాత మీరు మారుతి ప్రొడక్షన్ లేదంటే ఒక మారుతి బ్రాండ్ ఫిల్మ్స్ అన్న దాని తర్వాత అదే తరహా సినిమాను కూడా మీరు ఎంకరేజ్ చేయడం మీ మారుతి ప్రొడక్ట్ అనే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అది ఎంతవరకు మీరు దాని ప్రతి సినిమా రిలేట్ అవ్వలేదు? రిలేట్ ఇన్ ద సెన్స్ నాకేమి అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, బయట చేసుకునే ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఒక పేరు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతామని చేస్తుంటాను అంతే. నేను ఇంకా నాకు బాగా నచ్చి చేసేవన్నీ ఆల్మోస్ట్ మేము మాస్ మూవీ మేకర్స్లో నేను ఎస్కేను కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నాము కొన్ని. అట్లా కొంతమందికి ఒక రకమైన హెల్ప్, కొంతమందికి అట్లా చేసుకుంటారు. అందుకని నేను ఆడియన్స్ కూడా ఆ డిఫరెన్స్ తెలుసు. నేను ఏదో ఎంకరేజ్ చేయడం చేస్తాను. ఇంకొక రకం ఏంటంటే అందులో మంచి సినిమాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా అవి వర్త్ అనిపిస్తాయి. కొంతమంది సరిగ్గా చేసుకోకపోతే మనం ఏం చేయలేము. ఈసారి కొంచెం కేర్ఫుల్గా వెళ్తూ ఉంటాం. ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనం అవన్నీ నేను ఏంటంటే బేసికల్లీ నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కదా అనే దీంట్లో వెళ్ళిపోతుంటాను. ఇబ్బంది ఏమండి, నేను రాసుకోవటం ఆగిపోయిన రోజు బాధ్యత. నాకు వేరే వాళ్ళ సినిమా వల్ల నాకు పేరు వస్తుంది అని కనుక నేను ఆధారపడ్డానంటే నేను ఆ రోజు ఇంకా వేస్ట్. అందువల్ల నేను అది అసలు ఆలోచించాను. అంటే అక్కడ కృష్ణానగర్లో ఉన్న ఆఫీస్ లో ఈజీగా 15 మంది డైరెక్టర్ ఉంటారు. నెక్స్ట్ మాది అని చెప్పేసి. సో అక్కడ అంతకుముందు ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు అది లిటరలీ ఇప్పుడు మన డార్లింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓకే మా నెక్స్ట్ మార్తి ప్రొడక్ట్ అని చెప్పేసి ఓ రకంగా ఎంకరేజ్మెంట్ లాగా కూడా కనబడేది. అదే ఎందుకంటే అది ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ అంటే ఆ సినిమా ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక ఇలా అసలు సినిమా వైపు వస్తున్నారు అని ఒక కన్ఫ్యూజన్ ఉన్న వారికి మాతి ఒక సహాయపడుతున్నాడు. మాతి తను ఎదుగుతూ వేరే వాళ్ళని కూడా ఎదిరిస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్. సేమ్ టైం అరే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అవసరమా మాతి ఛానల్లో అని కూడా వచ్చింది. అవును, అవి ఉంటూ ఉంటాయి. ఇంకా అంతే, అన్ని రకాలు అయితే తోసేయాలి ఇంకా మనం. మీ ధైర్యం అంటే అది క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, లేదంటే డైలాగ్స్ అవ్వచ్చు, పాత్రల వ్యవహారం చేయవచ్చు. ప్రతి క్యారెక్టర్ ఈ రోజుల్లో సినిమా కొంతమంది సినిమా పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కైండ్ ఆఫ్ ఒక తప్పు సైన్స్ అవి కూడా ఏదో పాయింట్ రిలేటబిలిటీ అని ఉంటుంది. సో ఫస్ట్ రిలేటబిలిటీ ఎవరు చేస్తే అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఏంటంటే నాకంటూ ఒక నా టేస్ట్ ఒకటి, నేను ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ చేస్తాను అనేది ఒకటి.
నేను కొంచెం కాన్షియస్ లో ఉండే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, అక్కడ బోర్ కొట్టించకూడదు అనేది ఒకటి. ఇవి ఎక్కడ నేను మిస్ అవును 99%. ఎందుకంటే ఎంత మనం మన టేస్ట్ లో రుద్దాలని ట్రై చేసినా సరే ఆడియన్స్ నచ్చకపోతే అది ఇది అవుతుంది. అందుకని మాక్సిమం వాళ్ళకి నచ్చే సినిమా తీయడం కోసం ట్రై చేస్తాను. అయితే అసలు వాళ్ళకి నచ్చే సినిమాని తీయాలని ఒక క్రమం ఎక్కడ నీ క్రియేటివిటీ మన క్రియేటివిటీ ఖచ్చితంగా మన క్రియేటివిటీ ఉంటుంది, కానీ ఆడియన్స్ మనకంటే ఫార్ అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనం అనుకుంటున్నాం యాక్చువల్గా మనం చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే వాళ్ళకి అర్థం కాదేం, కానీ ఆడియన్స్ ఇంకా చాలా దూరం ఉన్నారు. ఆడియన్స్ ఇంక వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు. మనం ఒక సినిమా తీస్తున్నాం, వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమా ప్రతి వారం సినిమాలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఇలా ఉంది అలా ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల అంత ఈజీ కాదు. దాన్ని బట్టి కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి, అసలు తీసుకోవాలి. అయితే మీరు చూసిన కైండ్ ఆఫ్ సక్సెస్ మీరు చూసిన కైండ్ ఆఫ్ ఒక ఫేమ్ ఇట్ హ్యాడ్ అ బార్, అంటే ఇది మారుతి రేంజ్ అనే కైండ్ ఆఫ్ ఒక సక్సెస్ చూసారు. మారుతి ఈ ఒక బార్ క్రియేట్ చేశారనే కైండ్ ఆఫ్ సక్సెస్ కూడా చూసాం. ఇట్ ద సేమ్ టైం మారుతి వర్కౌట్ అవుతుంది అనే కైండ్ ఆఫ్, అంటే ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోతున్నాడు అనే కైండ్ ఆఫ్ ఒక ఏం కూడా చూస్తున్నాం. అవునవును. సో వీటిని బ్రేక్ చేస్తూ రాజాసాబు ఎలాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి? రాజేసాబ్ డెఫినెట్ గా అంటే మారుతి ఇంత సెటిల్డ్ గా ఇలాంటి హీరోతో ఇలాంటి కథని చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే కరెక్ట్ గా 2-3 ఫైట్లు పెట్టి ఈయన క్యారెక్టరైజేషన్ రాస్తే సినిమా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న ఫ్యాన్ మీద అలాంటివి, కానీ అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా నేను తీసుకోదలుచుకోలేదు. సినిమా కోసం కష్టపడాలి, సినిమాకి ఏమి ఇవ్వాలి, అది పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి. రైటింగ్ మీద ఎక్కువ పెట్టుకున్నాను. అంత డీటెయిల్డ్ వర్క్ చేశాను దీనికి. అంత కష్టపడితే ప్రభాస్ గారి సినిమా చూసాము అనే ఫీలింగ్ ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లాగే మేకింగ్ సైడ్ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా అని. నెక్స్ట్ ప్రభాస్ గారి యాక్టింగ్ అసలు మైండ్ బ్లోయింగ్. ఇట్లా చాలా ఆల్ ఆస్పెక్ట్స్ సినిమా వేరే లెవెల్లో ఉంది. ప్రభాస్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా కనిపించింది. అవునవును. ఎందుకంటే జోకర్ రిలీజ్ అయిన తర్వాత అందులో చక్ర మూవీలో ఫన్నీ జోకర్లు అది తీసి పెట్టారు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన అంతకు ముందు ఇది వేసారని తెలియదు నాకు అసలు. అది ఆడియన్స్ పెట్టిన తర్వాత చూశాను, అమ్మా చాలా అడ్వాన్స్ గా ఉన్నారని. నెక్స్ట్ అది నువ్వు హిందీ ఆయన ఎవరో జోకర్ మీద ఏదో డైలాగ్ వేసాడని అది కూడా పెట్టారు. అది ఏం నిజంగానే నేను ఇవన్నీ అనుకుని చేయలేదు, నాకు ఇష్టం యాక్చువల్గా జోకర్ అనేది, దానికి పెట్టాను. చాలా అవును. ట్రైలర్ లేదంటే ఇప్పుడు ప్రమోషనల్ పోస్టర్ కాంటెంట్ మాకు బాగా నచ్చింది కలరింగ్. మాకు కలర్ టోన్ మెయింటైన్ చేస్తుంది. అవును. అంటే ఒక రైట్ సైడ్ ఉంటుంది, సేమ్ టైం ఒక హారర్ తాలూకా ఎలిమెంట్ లేదంటే యాక్షన్ బేస్ తాలూకా ఒక కలరింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆ కలరింగ్ విషయం చెప్పండి. మా కెమెరామెన్ ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే సినిమాకి గ్లామర్ ఉంటుంది, నెక్స్ట్ ఫన్ ఉంటుంది, అది గ్లాసీ లుక్ లో కనిపించాలి, క్యారెక్టర్ లో పాపప్ అవ్వాలి స్క్రీన్ లో. అప్పుడే మనం క్యారెక్టర్స్ ని వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎంగేజ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ దీంతో పాటు అట్ ది సేమ్ టైం హర్రర్ అంటే డార్క్నెస్ ఉంటుంది, మళ్ళీ ఆ డార్క్నెస్ మెయింటైన్ చేయాలంటే కలర్ లోకి వెళ్ళాలి మళ్ళీ. అందుకని ఏ కలర్ వేసి క్యారెక్టర్స్ పాపప్ చేయగలం అని ఇవన్నీ మా ఆర్ట్ డైరెక్టర్ రాజమౌళి ఆయన వర్కౌట్ చేశారు అన్నమాట బాగా. అప్పుడు మా పీపుల్స్ మీడియా టీం కూడా ఆర్ట్ టీం ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూర్చుని ఒక దీంట్లో చెప్పింది. అవును. సినిమా తీసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందులో. ఇది ఎందుకంటే అది స్క్రీన్ మీద మనం టీవీస్ ట్రైలర్స్ వేసినప్పుడు మీకు అర్థమైంది ఎంత పాపప్ అయింది ఎలా అయినా. ఈ సెకండ్ ట్రైలర్ లో ఇంకా ప్రాపర్లీ సాచురేటెడ్ కలరింగ్. అవును.
అయితే మనం అర్థం చేసుకోవచ్చు పదే అయితే మహానుభావుడు ఏదైతే బాబు బాగా కనీసం కూడా టెక్నికల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఒకదాంతో ఉంచుకుంటూ వస్తుంది. అవును ఎందుకంటే బదులు కైండ్ ఆఫ్ ప్రాపర్ రైట్ అండ్ ఒక హెవీనెస్ కనిపిస్తుంది. అవును అవును ఓకే ఇది చిన్న సినిమా కాదు, ఇది ఒక భారీ స్థాయి సినిమా అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఉంటుంది. అవును మహానుభావుడు వచ్చేటప్పటికి స్పెసిఫిక్ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ లేదంటే ఆర్ట్ విషయంలో చాలా కేర్ఫుల్. అవునవును ఈవెన్ బాబు బంగారం విషయంలో కలరింగ్ ఇన్ డిఏ విషయంలో చాలా కేర్ఫుల్. అవును బాగా కనిపెట్టారని వెంకటేష్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎసెన్స్. అప్పటిదాకా చూసిన ఒక కైండ్ ఆఫ్ సినిమా ఇందులో చూసిన ఒక కైండ్ ఆఫ్. సో ప్రతి సినిమాలో ఒక టెక్నికల్ దో యూ స్టార్టెడ్ కైండ్ ఆఫ్ ఇలా ఉండొచ్చు ఈ టెక్నికల్ నాలెడ్జ్. అవును కానీ ఎప్పటికప్పుడు వస్తున్న ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీతో పాటు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ఎలా ప్రాసెస్? నాకు అది ఇష్టం అండి బేసికల్లీ. నాకు సినిమాటోగ్రఫీ, నాకు కంపోజిషన్స్, ఎందుకంటే స్టోరీ బోర్డ్స్ అవన్నీ చేసామండి కదా, నాకు అందుకే నా కంపోజింగ్ సెన్స్ అనేది నాకు బేసికల్గా ఉంటుంది. దీంట్లో భాగంగా నాకు కలర్ కరెక్షన్స్ ఇవి కొత్తగా నేను ఏదైనా ఫోటో తీసుకున్నా నేనే చేసుకుంటూ ఉంటా, నాకు అలవాటు అట్లా. ఆ దీంట్లో ఖచ్చితంగా నా సినిమాని ప్రభాస్ గారితో జరుగుతున్నప్పుడు ఈ ఎలా ఉండాలనేది నేను కొంచెం అనుకున్నా. అది నాకు డిఓపి కార్తీక్ పడని మాత్రం చాలా ఒక గ్లాసీ లుక్ అది తీసుకొచ్చాడు అనమాట. చాలా బాగా వచ్చింది అది. సో ఈ టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వడం లేదు, సినిమాటిక్ పరంగా అప్డేట్ అవ్వడం లేదు. అంటే టెక్నాలజీని సినిమాలోకి అడాప్ట్ చేయాలి, అది ఆ టేస్ట్ మనకు ఉండాలి. నెక్స్ట్ రీసెంట్ గా ఏమేమి వస్తున్నాయో చూసుకోవాలి. ఆ చూసుకునే దాంట్లో మన సినిమా ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు ఏ లుక్ లో ఉంటుందో ఫ్యూచర్ లో అనేది అబ్జర్వ్ చేసుకుని చేయాలి. అప్పుడు ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసుకుంటేనే ఈ రోజు ట్రైలర్ బాగుంటుంది. లేకపోతే మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయిపోయింది. దీంట్లో కూడా మేము యాక్చువల్గా మాకు ఒక ప్లేస్మెంట్ వచ్చి బాగుందని అనిపించుకుంటున్నాం అంటే కొద్దిగా బిఫోర్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటేనే అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అది కొంచెం బాగుంది అనిపిస్తుంది. చెప్పిన ఫస్ట్ నుంచి కూడా టెక్నికల్లీ చాలా హై స్టాండర్డ్ హై లెవెల్లోనే ఉంది. అదే సార్ లోగో డిజైన్ కావచ్చు, లోగోలో కొంచెం ఏదో చిన్న కనిపిస్తుంది, ఒక హైడ్ ఇక్కడ ఏదో హైడ్ చేశారు లోగోలో అని చెప్పేసి. సో నిజంగా హైడ్ అంటే ఏం లేదండి, హైడ్ ఇబ్బంది ఏం లేదు. అంటే మేము మ్యాక్సిమమ్ ఏం చేయాలో అది చేసాం, కానీ కొంచెం అండర్ కరెంట్ ఒకటి ఏదో ఉంది. ఆ లోగో చూస్తుంటే అన్ని ఒక రాజరికం ఉంది, కొంచెం మిడిల్ క్లాస్ ఉంది, అన్ని కనిపిస్తాయి జనరల్ గా. టైటిల్ డిజైనింగ్ అంతా కూడా ఇక్కడ విజువల్ స్టోరీ టెలింగ్ అంటే. సో ఎప్పుడు కూడా మాంటేజెస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంది. మీరు ఒకళ్ళు తిరుగుతాం జరుగుతుంది, చాలా చిన్న మైన్యూట్ సీన్స్ ఉంటాయి. అంటే వేరే డైరెక్టర్స్ ఎలా అంటే అది మోర్ ఆఫ్ ఒక క్యూములేటివ్ గా తీసుకుంటూ వెళ్తుంటారు, బట్ మీరు చాలా స్పెసిఫిక్ గా తీస్తాం మాంటేజెస్ సీన్స్. అవును అది చిన్న ఫోన్ తీసే సీక్వెన్స్ కావచ్చు, బలబలమైన ఫోన్ నచ్చే సీక్వెన్స్. అవును ఆ ఫోన్ ఎదుర్కొని ఆ ఫోన్ తీసుకునే షార్ట్ కూడా ఇది టేకింగ్ దట్ పిక్చరైజింగ్ దట్ షార్ట్. అవును రాండమ్ గా ఒకే ఫోన్ వచ్చేసి చేతిలో కానీ కైండ్ ఆఫ్ ఉండదు. ఎందుకని వైర్ సో పర్టికులర్ మాంటేజెస్? మాంటేజెస్ ఎప్పుడు కూడా కథని నేరేట్ చేస్తుంది, స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది. అందుకని మాంటేజెస్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటా. కానీ ఈ సినిమాలో పెద్ద మాంటేజెస్ ఏమీ పనిలేదు. ఓకే, బట్ ఈ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా చాలా అంటే అక్కడ షార్ట్ ఇది అంటే అది షార్ట్ తీయకపోయినా పర్లేదు, తెలిసిపోతుంది. ఓకే ఈ పలానా సీన్ నుంచి ఇక్కడ సీన్కి వచ్చాడు అని తెలిసిపోతున్నప్పటికీ కూడా ప్రాపర్లీ షూట్ ఏ సీన్ దట్ ఓకే ఇక్కడ ట్రావెల్ అవుతున్నారు, లేదంటే ఇక్కడ ఈ కాన్వర్సేషన్ జరిగింది, దీన్ని బట్టి ఇలా మూవ్ అయింది. ఈవెన్ ఈ గోపిచంద్ చేస్తున్న కూడా ఆ మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రావునిష్ క్యారెక్టర్ ఇవన్నింటిలో అవునవును ఓకే ఈ కన్వర్జేషన్స్ అన్ని కూడా షూట్ చేస్తున్నారు. అవును. ఆ విజువల్ గా చెప్పాలి కంపల్సరీగా అనే ఒక కంపల్షన్ ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా అది మేకర్ కు ఉండాల్సిన ఫస్ట్ ఇది. ఎందుకంటే మేకర్స్ అంత ఈ అంటే మన మేకింగ్ దాంట్లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ ఖచ్చితంగా చూపిస్తేనే ఆడియన్స్ కి కనెక్షన్ లో ఉంటాం. స్క్రీను, నేను, నెక్స్ట్ ఆడియన్స్. అందుకని అవి ఎప్పుడు మిస్ అవును. బిగినింగ్ నుంచి నాకు అలవాటే అది. అది ఎప్రిషియబుల్. ఎందుకంటే చాలా సార్లు
అంటే వేరే వాళ్ళు తీయలేదు తీయకడానికి కాదు, మీకు చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది ఆ విషయంలో. అంటే ఒక్కొక్క మేకర్ది ఒక్కో స్టైల్ ఉంటుంది. అంటే నాది ఈ స్టైల్ అనుకోవచ్చు. విచ్ ఇస్ గుడ్ యాక్చువల్. ఎందుకంటే ఆడియన్స్ మీరు డోంట్ టేక్ యువర్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. అవునవును. ఇంకా రాజసభ విషయంలో వచ్చేటప్పటికి బాగా వినిపిస్తున్న థింగ్ ఏంటంటే, ఇప్పుడు జానేట్ ప్రీవియస్ ఉంటాయి ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు అందులో ఆడియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటుంది తెలుగులో ప్రమోషన్స్ చేశారు, బట్ మిగిలిన లాంగ్వేజ్ ఇంకా ఎట్ టు ప్రమోట్. అవును. ఇప్పుడు ఈ జాన్ ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నాము. 9th లోపు డెఫినెట్ గా హిందీ బాంబేలో ఇప్పుడు నాచే నాచే సాంగ్ ఒకటి చేస్తాము. అట్లాగే మన సంజయ్ దత్ గారి ప్రోమో ఒకటి ఉంది, అదొకటి రిలీజ్ చేస్తాం. ఓకే బొమ్మ నీలానికి కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చేస్తాం. ఓకే. ప్లస్ ప్లాన్ తక్కువ ఉంది కదా, కొంచెం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటుంటే బాగుంది. ముందు నుంచి చెయ్యొచ్చు, కాకపోతే మాకు అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా కొన్ని మాకు టైం ఇట్లా వస్తాయి కదా, వాటిని ఫాలో అవుతూ వెళ్తుంటాము. స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లేదు లేదు, విశ్వ గారు ఆల్రెడీ డిజిటల్ ప్రమోషన్ కదా అవన్నీ చేస్తున్నారు అట్లా. కాకపోతే మీరు చెప్పిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ అంటే కొద్దిగా ఖచ్చితంగా ఇప్పుడు చేయబోతున్నాం. అంటే మెయిన్ నాకు కూడా చాలా హెక్టిక్ అయిపోయింది వర్క్. అంటే ఆయన కూడా నన్ను అడగలేని పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. అంటే చాలా పెద్ద హ్యూజ్ సినిమా కదా, సీజీలు ఆ షార్ట్లు రావాలి, అవి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రమోషన్ అనేది బ్రెయిన్ లోంచి సినిమా వెళ్ళిపోతే ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం. ఇక్కడ మాట్లాడుతూ ఉండాలి, అవి గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఈ రెండు ఉంటాయి అనమాట. ఫస్ట్ కాపీ ఇంకొక 2-3 days లో అయిపోతుంది. మాక్సిమం 4th కల్లా రెడీ అయిపోతుంది. ఓకే. సో 4th కల్లా వాసెస్ కాపీస్ ఇవన్నీ కూడా యా అన్ని వెళ్ళిపోతుంది. ఓకే, దట్స్ గుడ్. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ మినిట్ కొంచెం టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఉంటుంది, ఇంత పెద్ద సినిమా కూడా టెన్షనే కానీ, బట్ యాక్చువల్లీ వీఆర్ కరెక్ట్ ఆన్ టైమే ఉన్నాం. ఓకే ఓకే సార్. అంటే మీకు మోర్ దాన్ మీటర్ టైం దొరికింది, ఎందుకంటే ఇనిషియల్ రిలీజ్ డేట్ వేరు, ఇప్పుడు రిలీజ్ చేస్తున్న డేట్ వేరు. అవును. ఈరోజు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం హ్యాస్ కదా, ఇంప్రూవ్మెంట్స్ ఏం జరిగేది మాకు టెక్నికల్ గా కానీ? ఎప్పుడైనా సరే కొంచెం టైం దొరికిందని అంటే విఎఫ్ఎక్స్ డీటెయిలింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ సినిమాకి ఏంటంటే ఎడిట్ ప్యాటర్న్ సెకండ్ హాఫ్ లో చాలా వర్క్ చేసాం. ఎడిటింగ్ అది అంతే ఈజీగా ఏదో టక్మన్ చేసేట్టు చేయలేం, రెగ్యులర్ సీన్ చేసినట్టు చేయలేం. అంటే హిప్నటైజ్, ట్రాన్స్, ఈ పదాలు మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి, ఇవి స్క్రీన్ మీద కన్వే చేయాలి, అర్థవంతంగా కన్వే చేయాలి, విజువల్ గా కమ్యూనికేట్ చేయాలి. లేకపోతే మాట వీడు ఇక్కడి నుంచి ట్రాన్స్ లో వెళ్ళిపోయాడు అని ఒక మాట అనేసి వాడు ట్రాన్స్ లో ఉన్నాను నేను అనేసి అయిపోదంటున్నా. వాడు ఎలా వెళ్తున్నాడు, వాడి ఐ ఎలా పనిచేస్తుంది, వాడి డీటెయిలింగ్ ఉంటుంది. ఆ లోపల నర్వ్స్ ఎక్కడి నుంచి ట్రాన్స్ అంటే సబ్ కాన్షియస్ కి ఎలా వెళ్తుంది, ఇవన్నీ అవి చూపించే విధానం ఒకటి ఉంటుంది. అవి ప్రాపర్ గా బ్లెండ్ చేసుకుంటూ ఎడిటింగ్ కి చాలా టైం తీసుకున్నాం. మెయిన్ కొన్ని సీన్లు ఎన్ని సార్లు చేశారు పాపం మా వాళ్ళు. క్లైమాక్స్ చాలా టైట్, క్లైమాక్స్ ఒకటి, బొమ్మ నిరాని సీన్ ఒకటి వస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సీన్స్ అన్నమాట. అవన్నీ టైం తీసుకుని చేసాం. ఒక రైటర్ మోర్ అంటే ఇప్పటిదాకా మీరు తీసిన సినిమాలో కూడా హైయెస్ట్ టైం స్పెండ్ చేసింది 4 years ఓన్లీ స్క్రిప్టింగ్. 3 years స్పెండ్ చేసింది. సో 3 years లో రాసుకున్న సన్నివేశాలు చాలా ఉంటాయి. అంటే ఓకే పలానా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, పలానా క్యారెక్టర్ ఆర్క్ ఇలాగా అని చెప్పేసి ఒక నెంబర్ ఆఫ్ సీన్స్ రాసుకుంటారు. కానీ ఆ రాసుకున్న సీన్స్ అన్ని కూడా సినిమాగా తీయాలి అనే ఒక ఇది ఉంటుంది, ఒక ఫిల్టర్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. సో ఎంతవరకు దాన్ని ఫిల్టర్ చేయగలిగారు? అండ్ ఫస్ట్ కాపీకి అంటే మీరు తీసిన ఫస్ట్ కాపీకి లేదు ఫైనల్ కాపీకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే? ఫస్ట్ కాపీ అని లేదు, ఇప్పుడు మేము 309 మేము సెన్సార్ చేయించాము. దాని తర్వాత మా వాలంటరీ కట్స్ కింద ఒక 10 minutes తగ్గించి మళ్ళీ ఇచ్చాము. దాంట్లో మళ్ళీ 6 minutes ఇవన్నీ స్మోకింగ్లు ఇవన్నీ ఉంటాయి. అవి పోతే మాకు 254, 253 మా సినిమా రన్ టైం. అందువల్ల మాకు ఇదేమీ లేదు రన్ టైం కానీ ఇదంతా. బట్ ఆడియన్స్ కి కొంచెం నీట్ గా ఎక్కించాలి సినిమా అనేది మాత్రం టైం తీసుకున్నాం అంతే. బట్ మీ రైటింగ్ ప్రాసెస్ రైటింగ్ నుంచి ఒక సినిమా తీసే ట్రాన్స్లేషన్ లో ఎక్కడో యూ విల్ బి వెరీ స్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్.
ఒక రైటర్ గా మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ వెళ్తారో ఒక డైరెక్టర్ గా అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. అవును. లేదు ఈ సీన్ ఇప్పుడు అవసరం లేదు, లేదంటే ఈ స్పెసిఫిక్ డైలాగ్ ఇక్కడ అనవసరం అనే కైండ్ ఆఫ్ ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంటారు. అవునవును. సో ఆ జడ్జ్మెంట్ ఎంత హార్డ్ మీకు హార్ష్ ఉంటుంది. జడ్జిమెంట్ విషయంలో నేను కొంచెం హార్ష్గానే ఉంటాను. నెక్స్ట్ నాకు మంచి జడ్జిమెంట్ ఎవరంటే ప్రభాస్ గారే. ఆయనకి చెప్తే ఆయన ఇది బాగుంది డార్లింగ్, ఇది ఇది ఇంకా చేయొచ్చు, ఇది ఎలా వెళ్ళొచ్చు. ఆయనకున్న సీనియారిటీలో నాకు చాలా హెల్ప్ అయ్యారనమాట. ఒక వాల్ లాగా అసలు అంటే ఏదన్నా బౌన్స్ క్రియేటివ్ పార్ట్కి నాకు వెళ్ళి చెప్పుకోవడానికి, ఆయనకి కాల్ తీసుకోవడానికి నాకు మంచి యూజ్ అయింది అనమాట. కాదు మీతో బాండింగ్ వల్ల ఏంటి ఆయన అంత ఓపెన్ అప్ అయ్యారు అసలు? ఎందుకంటే ఇప్పటిదాకా టిల్ డేట్ ఎప్పుడో ఆర్య ఫంక్షన్ లో చూసాను కొంచెం ఫ్రీ జోన్ లో, మళ్ళీ ఈ రాజ్యసభ ఈవెంట్ లోనే అలాగంత ఫ్లో లో మాట్లాడటం చూడటం. లేదు, ఆయనకి అంటే సినిమా అంటే ఇష్టం ఆయనకి. బేసికల్లీ ఈ సినిమాని ఆయన ప్రేమించి చేశారు. ఆయన ప్రేమ కనపడుతుంది ఈ సినిమాలో. ఓకే. ఖచ్చితంగా ఈ సినిమా మాకు ఆయనకి అంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు రిమైనింగ్ టీం అందరికి కూడా ఒక ప్రౌడ్నెస్ అయితే ఇస్తుంది. ఓకే. మీ మీద ప్రేమ కనిపించింది. సో సినిమా మీద జాయిన్ అవును. సో మీరు చెప్తూనే ఉన్నారు, నాకు సినిమా రిలీజ్ విషయంలో టెన్షన్ లేదు, లేదంటే ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడంలో ప్రెషర్ లేదని కైండ్ ఆఫ్. బట్ ఎక్సైట్మెంట్ ప్రెషర్ మించి ఒక ఫుల్ఫిల్మెంట్ కావాలి మీకు సినిమా ద్వారా మీకు కావాల్సింది. అవును. సో ఆ ఫుల్ఫిల్మెంట్ లెవెల్ అనేది ఈ అవుట్పుట్ బట్టి ఉంటుందా, లేదంటే రేపు ఆడియన్స్ రిసెప్షన్ బట్టి ఉంటుందా, లేదంటే ప్రభాస్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే దాంట్లో? ఆ ఎక్సైట్మెంట్ అనేది అంటే సినిమాకి ఏం కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఈ సినిమా ఆడియన్స్కి చూపించాలి అనేది ఎక్సైట్మెంట్ మెయిన్ ఫస్ట్. నెక్స్ట్ ప్రభాస్ గారిని నేను ఎలా చూశానో అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనేది అదొక ఎక్సైట్మెంట్. నెక్స్ట్ ఒక కొత్త పాయింట్ని డెఫినెట్గా రివ్యూస్ వాళ్ళు కానీ సినిమా క్రిటిక్స్ కానీ అందరూ ఎప్రిషియేట్ చేస్తారు. అంటే ఒక పెద్ద హీరో ఇలాగ ఇన్నోవేటివ్ సినిమాని కూడా చేసి ఒక కొత్త సినిమా అందించాలనుకున్నాడు అనేది వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని అదొకటి. ఇవన్నీ ఎక్సైట్మెంట్లు ఉన్నాయి. మెయిన్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? నాకు ఫుల్ఫిల్మెంట్ ఈ సినిమా కంప్లీట్ చేయటమే. కంప్లీట్ చేసి థియేటర్కి తీసుకురావటమే. ఎందుకంటే అది జరిగింది, అది అచీవ్మెంట్. యా, Super sir. Thank Thank you you. so much for your time. All the best for the film. So looking forward for the Jan 8th. So ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఫిల్మ్స్ మించి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. షూర్. Bless you. బాయ్.